వెల్కమ్ టు 9 వెబ్స్. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర పదాధికారుల బాధ్యతను పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన నాయకులకు అప్పగించాలని భావిస్తోంది. పటిష్టమైన జట్టుతో ఎన్నికల్లో సత్తా చాటేందుకు సంసిద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కాగా రేపు ఎల్లుండి హైదరాబాద్ వేదికగా కాషాయ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది. జాతీయ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరయ్యే సమావేశాల్లో లోక్సభ ఎన్నికల కమిటీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం పార్టీ సమాయత్తమవుతోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన బీజేపీ అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లో కనబర్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ మండల అధ్యక్షుల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, వర్గ విభేదాల వల్లే నష్టపోయామని పార్టీ శ్రేణులకు చురకలంటించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ నేతలు వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ అత్యధిక సీట్ల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతి రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లే లక్ష్యంగా రాష్ట్ర పార్టీలను సమాయత్తం చేస్తోంది. తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖచ్చితంగా 10 సీట్లు, 35% ఓటు బ్యాంకును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీకి ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో రాష్ట్రం అత్యధిక సీట్లే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే సగం ఎంపీ సీట్లకు ఖరారైనట్లు స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో 5 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీలో ఎంపీగా పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావాహులు ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేతలు సైతం ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం టికెట్ ఖరారు చేసినప్పటికీ తమకే వస్తుందన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలను 2 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు జాతీయ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ ముఖ్య అతిథులుగా హాజరవనున్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించే ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలు, కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్లను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీధి సమావేశాల ద్వారా ప్రజలను సేకరించి 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రజల ముందు ఉంచుతూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు కేటాయించిన నిధులు, గత బీఆర్ఎస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో జాప్యం వంటి అంశాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకోసం కమిటీలతో పాటు రూట్ మ్యాప్ ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి 3 పేర్లను ఖరారు చేసి జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ పంపించనుంది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు జాతీయ నాయకత్వం తెలిపింది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక చేసే పనిలో పడింది. మల్కాజ్గిరి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఎక్కువ పోటీ నెలకొంది. ఈ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి ప్రముఖంగా మురళీధర్ రావు, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 3 పేర్లను అధిష్టానానికి పంపించనున్నట్లు తెలుస్తోంది. మెదక్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేయాలని ఈటల భావిస్తున్నారు. లేని పక్షంలో మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజ్ ఆచారి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డీకే అరుణకే ఈ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన బలమైన నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాషాయ గూటికి చేరుకుని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలపాలని యోచిస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వెబ్స్.